అట్టాంటి బైక్ కాదండి, ఇది ఫుల్ క్రియేటివిటీతో తయారైన బైక్ అన్నమాట. అది కూడా పూర్తిగా లోకల్ మేడ్ అండి. నిజంగా మన ఊళ్ళో క్రియేటివిటీ చాలా ఉందండి. హాయ్. ఎస్ కరెక్ట్ అమ్మాయి, నేను కూడా ఒక అద్భుతమైన బండి రెడీ చేసా, రేపు తీసుకొచ్చేస్తా. అంత అద్భుతం అయితే చక్రాలు లేకుండా ఉండిద్దే ఏం చెప్పు. నీ క్రియేటివిటీ పక్కనెట్టి ఆ కుర్రోడు ఏం చేశాడో చూసి కొత్తగా ఆలోచించడం మొదలెట్టు. ఇండియన్స్ తో మామూలుగా ఉండదు. లోకల్ టాలెంట్ చూస్తే మతిపోతుంది. తరచుగా తమ టాలెంట్ తో వివిధ రకాల వస్తువులను సృష్టిస్తూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక యువకుడు ఈ టాలెంట్ ప్రదర్శించాడు. అది చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తోంది. ఒక వ్యక్తి సాధారణ బైక్ ఇంజన్తో సాధారణ చక్రాలు లేని ప్రత్యేకమైన బైక్ ను నడుపుతూ కనిపించాడు. అతను బైక్ కు భారీ ట్రాక్టర్ వీల్ ను అమర్చి ఇంజిన్ ను జనరేటర్తో సిద్ధం చేశాడు. ఈ ప్రత్యేకమైన బైక్ తో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వ్యక్తి దానిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. సాధారణంగా బైక్లు కిక్ లేదా బటన్ నొక్కినప్పుడు స్టార్ట్ అవుతాయి. కానీ ఈ బైక్ ను స్టార్ట్ చేయడానికి అతను తన చేతులను ఉపయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే బైక్ లో ఇంజిన్ కి బదులుగా జనరేటర్ ను అమర్చాడు. బైక్ స్టార్ట్ అయిన వెంటనే అది జనరేటర్ లాంటి శబ్దం చేస్తూ దూసుకుపోయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బైక్ ఇతర సాధారణ బైక్ల మాదిరిగానే పరిగెత్తడం ప్రారంభించింది. ఈ సృజనాత్మక ఆవిష్కరణ సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. మన గ్రామాల్లో జుగాడి వ్యవస్థ కంటే సాంకేతికత ఎక్కువగా ప్రబలంగా మారిందని, ప్రజలు బైకుల్లో ఇంజన్లను అమర్చి వాటిని నడుపుతున్నారు అనే క్యాప్షన్తో ఈ వీడియో షేర్ అయింది. ఈ స్వదేశీ టాలెంట్ గ్రామాల్లో మాత్రమే పనిచేస్తోంది. ఎందుకంటే ఆర్టీఓ ఎప్పుడూ ఇక్కడికి రారు. ఎవరైనా మనల్ని పట్టుకున్నా మా మామ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చని కూడా ఆ క్యాప్షన్లో రాశారు. ఈ వ్యక్తి ముందు ఇంజనీర్లు పనికిరారని, బైక్ ఇంజిన్ 4 చక్రాల సరదా అని ఒకరు, ఈ ప్రతిభ భారతీయ గ్రామాల్లో మాత్రమే కనిపిస్తుందని మరొకరు కామెంట్ చేశారు.